రైట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలపై ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ, హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ శ్రేణులు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్ఏ, దాంతోపాటు ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలంతా కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితమే చూసాము, ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఏఐసిసి కీలక నేత అజయ్ మాకెన్ ప్రత్యేకంగా ఒక ఫిర్యాదు కూడా చేశారు. రాహుల్ గాంధీని హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారనే అంశంపైన ఫిర్యాదు చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా చేసినటువంటి నాయకులు ఎవరెవరు బీజేపీ నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం లిస్టును కూడా అటు పోలీస్ స్టేషన్లో సమర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఫిర్యాదు కాపీలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, అంటే ఒక నేతనేమో ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు పడిన గతే పడుతుంది అని చెప్పి అతను కామెంట్ చేస్తే, మరో నేత రాహుల్ గాంధీ నాలుకను కోసి తీసుకొచ్చినటువంటి వాళ్లకు 11 లక్షల రూపాయలు ఇస్తానంటూ ఇంకో నేత కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొకరు ఏదైతే రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ కూడా కామెంట్ చేశారు అంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఢిల్లీలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు సైతం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోపక్క దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నారో అక్కడ ఆయన చేస్తున్నటువంటి కొన్ని ప్రసంగాలను బీజేపీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది. సో దానికి అనుగుణంగానే వాళ్ళు సైతం ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆందోళనల క్రమంలోనే రాహుల్ గాంధీ పైన కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ కామెంట్స్ అన్ని కూడా రాహుల్ గాంధీని చంపేందుకు కుట్ర పన్నే విధంగా ఉండడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హింసను ప్రేరేపించే రకంగా ఉంది. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని కూడా కించపరిచేలా ఉందంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఫిర్యాదు కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్. ఒకవైపు దీనిపైన ఏదైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం పైన ఆయా రాష్ట్రాల్లో సైతం ఫిర్యాదులు చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఆందోళన దిశగా కూడా ప్రస్తుత పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు నిలువరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా హైదరాబాద్ లో చూసాము. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ, రాజు, ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఆల్రెడీ బీజేపీ నేతల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా వారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వారికి ఏం కావాలి? అంటే ఏదైతే ఫిర్యాదు కాపీని ఒకవైపు పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ఎవరెవరైతే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ పైన కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. పోలీసులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా, ఎటువంటి పక్షపాత వైఖరి చూపెట్టకుండా వాళ్ళ విచారణ అనేది కొనసాగాలని చెప్పి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఆందోళన కూడా చేయాలని చెప్పి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ఏఐసిసి నేతలు సైతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ కి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద నేతగా, అగ్రనేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై చేసినటువంటి కామెంట్స్ ను సీరియస్ గా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా తీసుకోవాలి. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలు కూడా చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.